ఇది అత్యంత దారుణమైన సంఘటన. ఇది మనందరం కూడా అంటే ఒక మానవత్వం అని బేసిక్ మానవత్వం ఉన్న ఎవరికి కూడా ఇట్లాంటిది జరుగుతుందని ఊహించలేనటువంటి సంఘటన. ప్లస్ పాకిస్తాన్ లేకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది అన్ని లెవెల్స్ను క్రాస్ చేసింది. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇలాంటి దాడులు మనము గత 15-20 సంవత్సరాలుగా అనేక సార్లు చూసాం. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత చాలా తక్కువగా చూస్తున్నాం. ఎక్కువ ఇంతకుముందు ఏం జరుగుతుందంటే టౌన్స్లో అట్లాగే విలేజెస్లో కామన్ పీపుల్ను షీల్డ్గా పెట్టుకొని ఆర్మీ పైన దాడి చేసేవాళ్ళు. అది ఒక రకమైన మోడస్ ఆపరండి వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ టైము కేవలము టూరిస్టులే టార్గెటంగా. ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో కూడా ఆర్మీ వ్యక్తుల మీద దాడి చేసే సందర్భంలో కొంతమంది సామాన్య మానవులు కూడా చనిపోవడం జరిగింది. కానీ ఆర్మీ లేకుండా కేవలము టూరిస్టులు మాత్రమే ఉన్న ఒక ప్రదేశంలోకి వెళ్ళి టూరిస్టులను మాత్రమే టార్గెట్గా చేసుకొని జరిగిన సంఘటన మొట్టమొదటిసారిగా జరిగింది. అంటే అసలు ఆర్మీకి పోలీసులకు ఏమాత్రం సంబంధం లేని ఒక నార్మల్ టూరిస్ట్ ప్లేస్లో ఇట్లాంటి ప్లేసెస్లో ఒక దాడి జరుగుతుంది అని ఎవరు ఊహించలేనటువంటి. రెండోది, మీరు ఇందాక చెప్తూ భద్రతా వైఫల్యం అనే మాట ప్రయోగించారు. ఇక్కడ భద్రతా వైఫల్యం అని నేను అన్నానండి. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అక్కడ ప్రయోగాత్మకంగా ఒక లైన్ను వాళ్ళు వదిలిపెట్టారు. ప్రయోగాత్మకంగా అంటే ఇంకొక 15-2 నెలల తర్వాత అమర్నాథ్ యాత్ర అదే రూట్గా వెళ్ళాలి. సో అమర్నాథ్ యాత్ర పహల్గాం నుంచే వెళ్తుంది. సో అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో జూన్ 15, 16 నుంచి అక్కడ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ముందుగా కొన్ని రోజుల ముందు ఒక ఏమంటాం మనం ట్రయల్ అంటాం చూడండి, ఎక్స్పెరిమెంటల్గా ట్రయల్ చేస్తాం చూడండి, డ్రిల్ చేస్తాము. అట్లా డ్రిల్ చేసినట్టుగా కొన్నిసార్లు అట్లా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది టూరిస్టులను అక్కడికి పంపిస్తే ఎట్లా జరుగుతుంది అనే దానిలో వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళు దాని మీద దాడి చేశారని మాత్రమే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఇకపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో లోకల్ పీపుల్ యొక్క కుట్ర కోణం ఉందా, లేకుంటే కేవలం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమా, కేవలం బయట నుంచి వచ్చే చేశారా, అసలు లోకల్ వాళ్ళకి సంబంధం లేదా అనేది తేలాల్సింది. అది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. అయితే రెండో యాంగిల్ ఏంటంటే సార్, ఇప్పుడు మేజర్గా ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఒక సమాజం అంటే భారతీయ సమాజము కలిసికట్టుగా ముక్త కంఠంతో ఏ విధంగానైతే రెస్పాండ్ అవుతున్నదో ఇట్ షోస్ ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ. ప్రపంచానికి ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం భారతదేశం అని చెప్పడంలో ఏమాత్రము సంకోచం లేనట్టుగా మనందరం కూడా, అంటే అది పార్టీలు కావచ్చు, నాట్ జస్ట్ సాలిడారిటీ సార్, ఎవ్రీవన్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ యాక్షనబుల్ పాయింట్స్. మీరు ఈరోజు చూడండి, రేవంత్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా నిన్న వారు మాట్లాడుతూ మీరు పిఓకే పైన కూడా దాడి చేసి మొత్తం 100% సమర్థనీయం సార్. ఈ రోజు డీలిమిటేషన్ అసలు పాకిస్తాన్ కు పిఓకే సంబంధం లేదు సార్, మీరు దాన్ని కలపొద్దు దయచేసి. పాకిస్తాన్ వేరు, పిఓకే వేరు. పిఓకే ఈజ్ భారతదేశంలో అంతర్భాగం. లాస్ట్ సెప్టెంబర్లో అమిత్ షా గారు డీలిమిటేషన్ విషయం మాట్లాడుతున్న నేపథ్యంలో పిఓకేలో 25 సీట్లను వాళ్ళు 24 సీట్లను పెట్టారు. మొత్తం కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఇప్పుడున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్లో 115 సీట్లు అయితే 90 సీట్లకు మాత్రమే ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇంకొక 25 సీట్లు పిఓకేలో ఉంటాయని వాళ్ళు చాలా కేటగిరికల్గా చెప్పారు. కావాలంటే మీరు డీలిమిటేషన్ కమిషన్ రిపోర్ట్ చూసినా కూడా తెలుస్తుంది. అంటే పిఓకే ఎప్పుడు కూడా పాకిస్తాన్లో భాగం అని ఎప్పుడు భారతదేశం అనుకోలేదు. నాట్ ఓన్లీ భారతదేశం, ఏ కంట్రీ కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు పిఓకేలో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పిఓకేలో మన గవర్నెన్స్ లేదు అంతే. పిఓకే ఈజ్ డెఫినెట్లీ ద పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ వెరీ వెల్. సో అందుగురించే నిన్న వారు మాట్లాడింది కూడా ఖచ్చితంగా సమర్థనీయమే, రేపు రాబోయే రోజుల్లో జరిగేది కూడా సమర్థనీయమే. 100కు 100% మూతోడ్ జవాబు దేంగే. అండ్ పిఓకేను కూడా భారతదేశంలో రేపు విలీనం చేసుకోవడంలో ఏమాత్రం భారత సమాజం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు ఏమాత్రం సంకోచించాలని చెప్పడానికి కొంత కూడా హెసిటేషన్ లేదు. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇది మా జీవనాడి, ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని అంటున్నారు సార్. అది జీవమే లేని, ఒక జీవము ఆత్మ రెండు లేని దేశం. ఆ దేశం గురించి దానికి నాడి అవన్నీ మనం ఎందుకు మాట్లాడాలి? దేశమే కదా సార్, అదొక దేశమే. దట్స్ రోగ్ నేషన్ సార్. ఈరోజు ఎంటైర్ వరల్డ్లో ఉన్న ప్రతి దేశం కూడా, చిన్న ప్రజాస్వామ్య ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఆ దేశాన్ని చూసి తుప్పుకొని మూంచుతున్నాయి వాళ్ళ మీద. అట్లాంటి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడిన ఆయన రక్షణ శాఖ మంత్రి బ్రిటన్లో మాట్లాడుతూ ఏం మాట్లాడతారండి,
ఇట్లాంటి డర్టీ వర్క్ మేము గత 25-30 35 సంవత్సరాలు years చేస్తున్నామని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ అమెరికా అని చెప్తాడు. వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి మొన్న ఈ దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్తాడు. అంటే అసలు దేన్ని సమర్థిస్తున్నారు, ఎలాంటి దాన్ని సమర్థిస్తున్నారు? ఈ రోజు వాళ్ళు ఈ మొత్తం ఘటనను డిజోన్ చేసి ఉంటే కొంతనైనా వాళ్ళ పాకిస్తాన్ అనే ఒక దేశము ఆ దేశానికి ఎంతో కొంత పరువు ఉంటుండే. కానీ వాళ్ళు ఇటువంటి ఒక వాళ్ళ అనివార్యత ఏమై ఉంటుందంటారు? ఇలాంటి వాళ్ళు ఏమన్నారు, ఆయన మంత్రి గారు ఏమన్నారు, గత 30 ఏళ్లుగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఉగ్రవాదులను మేమే పెంచి పోషించాము, అది మాకు అనివార్యంగా మారింది, ఒక దారి పట్టేసాము, ఇంకా ఆ దారిలోనే వెళుతున్నాము, పాకిస్తాన్ చాలా కోల్పోయింది అన్నమాట కూడా అన్నారు ఆయన. ఆ అనివార్యత ఏమై ఉంటుంది? సార్ నేను ఒక చిన్న సామెత చెప్పి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కౌడంగ్ థియరీ. మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎనమకాలు పేడలో కాలు పడ్డదనుకోండి, మనలాంటి ఆలోచన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాలును తీసి కడుక్కుంటారు. కానీ పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో కాలు కూడా దానిలోనే వేస్తారు, అందరు చూస్తున్నారా లేదా అని. ఇది వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ వాళ్ళు ఒక తప్పు చేశారు, ఉగ్రవాదులను పెంచి పోషించి గత ఎన్నో సంవత్సరాలుగా ఉగ్రవాదులే నడిపిస్తున్నారు. ఈరోజు హఫీజ్ సయ్యద్ అనేటివాడు అక్కడ మైకులో మే దేఖ్లుంగా, ఇన్కో దేఖ్లుంగా, మోదీకో దేఖ్లుంగా అని మాట్లాడుతున్నాడంటే ఎట్లా మాట్లాడతారు సార్? వానికి ఎంత ధైర్యం సార్ వాడు, రైట్? ఈరోజు భారతదేశ సమాజం వైపు, కాశ్మీర్ వైపు, భారతదేశం వైపు కన్నెత్తి చూసే దమ్ము ఉంటుందా సార్ ఎవరికైనా? అసలు ఆ దేశానికి అంత దమ్ము ఉందా సార్? ఈరోజు ఆ ఉగ్రవాదులు కేవలం వాళ్ళు ఎవడెవడో డబ్బులు ఇస్తే ఒక కిరాయి గుండాలాగా ప్రవర్తిస్తూ, ఎక్కడనో ఉన్న కొంతమంది మతఛాందసవాదులు, మతోన్మాదులు ఇచ్చే డబ్బులతో వాళ్ళు భారతదేశం వైపు కాశ్మీర్ను అటాక్ చేస్తూ, సామాన్యులను చంపుతూ, ఒక కిరాయి గుండాలాగా, కిరాయి హంతకులాగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నదంటే అది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది సార్? అది దట్స్ ఎ రోగ్ నేషన్. అది ప్రభుత్వం కాదు, అది ఒక ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ డర్టీ డాగ్స్ అంతే. అది దే ఆర్ నాట్ రూలింగ్ ఇప్పుడు వాళ్ళ ఎకానమీ చూడండి, వాళ్ళ సామాజిక భద్రత చూడండి, అక్కడ కామన్ పీపుల్ మీరు అడగండి వాళ్ళ పరిస్థితి ఏందో. వాళ్ళే తిడుతున్నారు. ఒకవైపు బెలూచిస్తాన్, వాళ్ళకు సెపరేట్ బెలూచిస్తాన్ కావాలని వాళ్ళు మొన్న ఒక ఎంటైర్ ట్రైన్ను హైజాక్ చేశారు మీరు చూసినట్టయితే. తర్వాత వాళ్ళు ఇటు పక్కన సున్నీలు, షియాలని ప్రతి నెలకు ఒక పెద్ద మాస్క్ పైన దాడి జరగడము, పిల్లలను చంపడము. సార్ స్కూల్ మీద దాడి చేశారు సార్. వాళ్ళ పిల్లలను వాళ్ళే చంపుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఏ జంతువుతో కూడా పోల్చలేము మనము. అటువంటి సమాజం అది. ఈరోజు వాళ్ళ స్కూల్లో 250 మంది పిల్లల పైన వాళ్ళే అటాక్ చేసుకున్నారంటే వాళ్ళ సమాజం అనగలుగుతామా సార్ మనం? సో జస్ట్ టు కంక్లూడ్ మై పాయింట్, ఇక్కడ ఏంటంటే భారతదేశము, భారత సమాజం ఈరోజు కలిసికట్టుగా ముక్త కంఠంతో స్పందించడం అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ వెల్కమింగ్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఎంటైర్ గ్లోబ్ సర్టనిటీకి. ఈరోజు వివిధ దేశాలలో అన్సర్టెన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవైపున రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధం జరుగుతున్నది, ఒకవైపున ఇరాన్ ఇజ్రాయెల్ వీటి మధ్య ఒక రకమైన వాతావరణం నిర్మాణమై ఉన్నది, గాజాలో కంటిన్యూస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం స్పందించిన తీరు, భారతదేశానికి ప్రపంచ దేశాలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్న తీరు చూస్తే డెఫినెట్లీ భారతదేశం అనేది ఖచ్చితంగా ఒక సెంటర్ ఆఫ్ ద గ్లోబల్ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది కనబడుతున్నది. అదే పద్ధతిలో భారతదేశం రేపు స్పందిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఓకే సార్, వెంకటేష్ గారు, ఇరు పార్టీల వాదనలు కూడా మీరు విన్నారు. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా ఈ సిచ్యువేషన్ని, ఈ సినారియాని మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ పర్సెప్షన్ ఏంటి? అంటే ఇక్కడ వార్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి వార్ జరగాలని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఓకే, కానీ వార్ జరుగుతుందా లేదా, మోదీ గారు వార్కి వెళ్తారా లేదా అన్నది పాయింట్. ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు, దానికి సంబంధించిన మేము ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు కదా. ఇప్పుడు సింధు జలాల్ని ఆపడం అట్లా కదండి, చర్యలు ఆయన చెప్పిన ప్లేస్ ఇంపార్టెంట్. ఓకే, బీహార్ దగ్గర, బీహార్లో ఎందుకు వెళ్ళారు? బీహార్ ఎందుకు వెళ్ళారు? ఎలక్షన్ కోసం, ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆయన మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్ అదే ఇంక రాబోయే మరి ఇక్కడ అఖిల పార్టీ మీటింగ్ పెట్టి మీరు ఎక్కడ ఉండాలి? మీరు కూడా ప్రధాన